సినిమా రిలీజ్ వరకు ఎంతగా చెప్పుకున్నా, ఎంతగా ప్రమోట్ చేసుకున్నా ఎవ్వరూ పట్టించుకోరు. ఒక్కసారి సినిమా రిలీజ్ అయ్యి జనాల్లోకి వెళ్తే ఇక ఫలితాన్ని ఆపలేం. సినిమా రిలీజ్ కు 2 రోజులు ముందుగానే మీడియాకు ప్రదర్శించడం అంటే మామూలు సాహసం కాదు. కానీ నాని తన చిత్రం మీదున్న నమ్మకంతో 2 రోజుల ముందుగానే అంటే మార్చి 12న ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా మీడియాకు చూపించాడు. నాని ధైర్యం ఏంటి? అసలు ఈ కోర్ట్ డ్రామా ఎలా ఉంది? రామ్ జగదీష్ ఆడియన్స్ ను ఏ మేరకు కట్టిపడేశాడు అన్నది చూద్దాం. చంద్రశేఖర్ అలియాస్ చందు, రోషన్ ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ ఫైనాన్స్ లో బైక్ కూడా తీసుకుంటాడు. అలాంటి చందు లైఫ్ లోకి జాబిల్లి, శ్రీదేవి వస్తుంది. ఫోన్ కాల్స్ ద్వారా మొదలైన వీరి పరిచయం చివరకు ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ సంగతి కోపిష్టి అయిన జాబిలి మామ మంగపతి, శివాజీ కి తెలుస్తుంది. అసలు ఇంట్లో అమ్మాయిలు కాస్త తేడాగా బట్టలు వేసుకున్నా సహించలేని మంగపతికి ఈ ప్రేమ కథ గురించి తెలుస్తుంది. దీంతో తన పలుకుబడి ఉపయోగించి హర్షవర్ధన్ మంగపతికి తోడుంటాడు. మరి చందని బయటకు తీసుకువచ్చేందుకు పేరున్న పెద్ద లాయర్ మోహన్ రావు, సాయి కుమార్, అసిస్టెంట్ తేజ, ప్రియదర్శి ఏం చేస్తాడు? అసలు ఈ పోక్సో చట్టం ఏం చెబుతుంది? దీన్ని తప్పుగా ఎలా వాడుకుని అమాయకుల్ని ఇరికిస్తున్నారు? చివరకు అమాయకుడైన చందని ఎలా బయటకు తీసుకువస్తాడు? ఈ కథలో జాబిల్లి తల్లి సీతారత్నం, రోహిణి పాత్ర ఏంటి అన్నదే కథ. ఈ కోర్ట్ కథ ప్రస్తుతం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. పోక్సో చట్టం మీద అవగాహన లేక చేసేది చట్టరీత్యా నేరం అన్నది తెలియక చాలా మంది ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అసలు ఇలాంటి ఓ చట్టం ఉందని, ఇలా చేస్తే తప్పు. చదువు అందరికీ చెప్పినా చెప్పకపోయినా చట్టం గురించి అందరికీ చెప్పాలనే బలమైన పాయింట్ ను ఆడియన్స్ మైండ్ లోకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఓ మైనర్ అమ్మాయిని ప్రేమించినా, ఆమె అంగీకారంతో ముట్టుకున్నా కూడా అది నేరం అవుతుందని ఎంతమందికి తెలుసు అనే ఓ ప్రశ్నను ప్రియదర్శి పాత్రతో లేవనెత్తాడు దర్శకుడు. ఈ కోర్ట్ సినిమాలో ప్రధాన అంశం ఈ పోక్సో చట్టమే. మిగతాది అంతా సినిమా కోసం అద్దిన రంగులు మాత్రమే. పోక్సో చట్టం మీద దర్శకుడు ఎక్కుపెట్టిన విమర్శలు, చట్టంలోని లూప్ హోల్స్ ను ప్రశ్నించిన తీరు బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేమ కథ మీదే దర్శకుడు ఫోకస్ చేశాడు. అయితే ఈ ప్రేమ కథే సినిమాకు మైనస్ అవుతుంది. ఆ ట్రాక్ ను అంతసేపు చూపించకుండా ఉండే సినిమా ఇంకాస్త బెటర్ గా అనిపించేదేమో. ఇక నిబ్బానిబ్బి టైపు లవ్ స్టోరీ అందరికీ రుచించకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో అందరూ మంగపతి క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతారు. మంగపతి కరెక్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి మంగపతి దుర్మార్గుడిలా అనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తానికి శివాజీ పోషించిన మంగపతి క్యారెక్టర్ హైలైట్ అనిపిస్తుంది. ప్రథమార్ధంలో వచ్చే కథలెన్నో చెప్పారు అనే పాట బాగుంటుంది. ఆ పాట పిక్చరైజేషన్ కూడా బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ తో కథ కాస్త గాడిన పడుతుంది. కోర్ట్ డ్రామా అయితే కోర్ట్ డ్రామా కాస్త ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. పూర్తిగా ఎంగేజింగ్ గా ఉందని కూడా చెప్పలేం. అసలు ఈ సినిమాలో చాలా డెప్త్ ఉందని కూడా అనిపిస్తుంది. ఎమోషనల్ గాను చాలా కనెక్ట్ చేసే కంటెంట్ ఉందనిపిస్తుంది. జై భీమ్ రేంజ్ లో ఎమోషన్స్ ను కనెక్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఆ స్థాయిలో సినిమా ఆకట్టుకోదు. సెకండ్ హాఫ్ మొత్తం కోర్టులోనే జరుగుతుంది. అక్కడ ఎత్తులు పై ఎత్తులు బాగుంటాయి. ద్వితీయార్థం మొత్తం ప్రియదర్శి క్లైమాక్స్ లో ప్రియదర్శి నటన బాగుంటుంది. ప్రియదర్శి పాత్రతో చట్టాల గురించి చివర్లో చెప్పించిన డైలాగ్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా కనిపించే చందు, జాబిలి పాత్రలు సెకండ్ హాఫ్ కి చాలా డల్ అయిపోతాయి. ఆ రెండు పాత్రలు అసలు ఎక్కువగా కనిపించవు. సెకండ్ హాఫ్ లో సాయి కుమార్ కనిపించే ఆ ఒక్క సీన్ బాగుంటుంది. నటీనటుల విషయానికి వస్తే ఈ కోర్ట్ సినిమాకి శివాజీ నటనే చాలా కొత్తగా, ఫ్రెష్ గా అనిపిస్తుంది. చాలా ఏళ్లకు శివాజీ ఇలాంటి అదిరిపోయే పాత్రలను పోషించాడు. మంగపతి పాత్రలో శివాజీ జీవించేశాడు. మంగపతి పాత్రకే ఎక్కువగా విజిల్స్ పడతాయి. ఇక ఆ తరువాత ప్రియదర్శి తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. హర్షవర్ధన్, సాయి కుమార్ సీనియర్ లాయర్లుగా అద్భుతంగా కనిపిస్తారు. కుర్రాడి తల్లిగా ప్రభావతి, అమ్మాయి తల్లిగా రోహిణి పాత్రలు బాగుంటాయి. వారి నటన సైతం ఆకట్టుకుంటుంది. పోక్సో చట్టంలో ఇరుక్కున్న కుర్రాడిగా చందు పాత్రలో రోషన్ బాగా నటించాడు. జాబిల్లి క్యారెక్టర్లో శ్రీదేవి చక్కగా సెట్ అయింది. ఇంటర్ పిల్లలు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో ఆ ఇద్దరూ అలానే కనిపించారు, నటించారు. శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ పాత్రలు
మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ బాగానే సెట్ అయ్యాయి.